హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. మరణమే కాదు, కొంతమంది మాటలు కూడా మనిషిని చంపేస్తాయి. నిజమే కదండి? మీకు ఇలా జరిగిందా? అయితే ఈ విషయాలను జాగ్రత్తగా వినండి. గొప్పగా బతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం నీ చేతుల్లోనే ఉంటుంది. గుర్తుపెట్టుకో. అలాగే మనస్సులో కత్తులు దాచుకుని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు. జాగ్రత్తగా ఉండు. ఇక లేకపోవడం దరిద్రం కాదు, లేదు అనుకోవడమే చాలా దరిద్రం. గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ కూడా హేళనతోనే మొదలవుతాయి. రెచ్చగొట్టే వాళ్లకు, చిచ్చు పెట్టే వాళ్లకు దూరంగా ఉంటే జీవితానికి ఎంతో చాలా మంచిది. అర్థమైంది కదండి? మనం అంటే నచ్చని వాళ్ళని కూడా మనం నచ్చేలా చేసే సత్తా ఒక డబ్బుకు మాత్రమే ఉంది, తెలుసుకోండి. అలాగే ఒంటి మీద ఉన్న బంగారం వల్ల, పట్టుకున్న మంచి స్నేహితుడి వల్లే మన విలువ పెరుగుతుంది. ఆ బంగారం వల్ల కాదు అని తెలుసుకోండి. నీ ముందు నీ మాట, నా ముందు నా మాట మాట్లాడేవాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నువ్వు ఒక పనిని చేయగలను అని నమ్మితే అది సగం పూర్తయినట్లే. నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. అర్థమైంది కదండి? అలాగే జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. మనిషితో ఏర్పడిన బంధం మనసు మారే వరకు ఉంటుంది, కానీ మనసుతో ఏర్పడని బంధం మట్టిలో కరిసే వరకు ఉంటుంది. మనసుతో ఏర్పడిన బంధం మాత్రమే. నీకు ఎంతమంది తెలుసో ముఖ్యం కాదు, నీకు అవసరం ఉన్నప్పుడు పక్కనే నీకు తోడుగా ఎందరు ఉన్నారన్నది ముఖ్యం. నీది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే అది నీకే దక్కి తీరుతుంది. అది వస్తువైనా సరే, మనిషి అయినా సరే, ప్రేమైనా సరే. అర్థమైంది కదండి? కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. దూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగే కొద్దీ దగ్గరవుతాయి, కానీ మనుషులు పెరిగే కొద్దీ దూరం అవుతున్నారు. ఏంటో ఈ విచిత్రం. నమ్మకం మనపైన కాదు, మనల్ని నమ్ముకున్న వాళ్లపై పెడితే జీవితంలో ఏదో ఒకటి అవుతాము. నిజమే కదండి? పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారంతే. గుర్తుపెట్టుకోండి. అలాగే తప్పు లేని చోట తలవంచకు, నమ్మకం లేని చోట వాదించకు, విలువ లేని చోట అడుగు పెట్టవద్దు. గుర్తుంచుకోండి, జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగేంత వరకు చెవులను మూసుకో, ఎదిగిన తరువాత నోటిని మూసుకో. అంతేగాని గర్వాన్ని తలకెక్కించుకోవద్దు. చెయ్యి పట్టుకుని నడిపించే వాళ్ళని, చెయ్యి పట్టుకుని నడిచే వాళ్ళని ఎప్పటికీ కూడా వదలవద్దు. శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే, కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మరణమే వస్తుంది. నిజమే కదండి? లోపాలు ఉంటే చెప్పాలే కానీ లోకువ చేసి మాట్లాడకూడదు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా పరిపూర్ణం కాదు అని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదా? ఎదుటి వ్యక్తిని చూసి అసూయపడ్డం వల్ల నువ్వు ఇంకా ఇంకా దిగజారుతావే తప్ప చేసేదేమీ కూడా ఉండదు. ఇక అణువంత అయినా అర్థం చేసుకునే మనసు లేకపోతే ఆకాశమంత ప్రేమ ఉన్నా కూడా వ్యర్థమే అవుతుంది. గుర్తుంచుకో. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి మాత్రం నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు కదా. ఇక నిర్ణయం నీదే. కఠినమైన మనసు వెనుక సరళమైన హృదయం, కోపంగా అనే మాట వెనుక బాధ్యతతో కూడిన ప్రేమ ఉంటాయి, కానీ వాటిని ఎవ్వరూ కూడా గమనించరు. నిజమే కదండి? నీ గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కన్నా నీ గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అనేదే ముఖ్యం. ఇక అలవాట్లు ఆయుధాల్లాంటివి. మంచివైతే జీవితాన్ని పైకి రేపుతాయి, చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా క్రింద పడేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు మన వైపు నుండే కాదు, అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుండి కూడా ఆలోచించాలి. అప్పుడే ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం దొరుకుతుంది. గుర్తుంచుకోండి. ఇక బాధ్యత అనేది ఎప్పుడు బరువుగానే ఉంటుంది. సమర్థులు మాత్రమే దానిని సక్రమంగా నిర్వర్తించగలరు. నిజమే కదండి? అదృష్టవంతుడు హాయిగా కూర్చుని తిన్నా వాడి సంపద పెరుగుతూనే ఉంటుంది. దురదృష్టవంతుడు ఎంత కష్టపడినా వాడిని దరిద్రం వెక్కిరిస్తూనే ఉంటుంది.
ఇకపోతే దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది నీకే. అన్నం మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది కూడా నువ్వే కదా. ఒక్కసారి ఆలోచించు. మనిషిని చెడు ఆకర్షించినంతన మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాలను చేస్తుంది, మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా ఉంటుంది. గుర్తుంచుకోండి, గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా దాని కింద ఎవ్వరూ నిలబడరు. నిజమే కదా. ఒకరికి మాటిచ్చే ముందు బాగా ఆలోచించు. ఎందుకు అంటే నీకది కేవలం మాటే కావచ్చు, కానీ మాట తీసుకున్న వారికి అదే నమ్మకం, భరోసా, జీవితం. నిజాయితీకి లేని బంధాలకి బజారులో దొరికే వస్తువులకి పెద్ద తేడా ఏముండదు. అవసరానికి వాడుకోవడం లాంటివే రెండూను. మరి నిజాయితీ లేని బంధాలను ఎప్పుడూ ఉంచొద్దు. గతం గురించి ఆలోచిస్తే అక్కడే ఉండిపోతావు. చేరాల్సిన గమ్యం గురించి ఆలోచిస్తే జీవితంలో ముందుకు వెళ్ళగలవు. ఇక కొన్ని జ్ఞాపకాలు మర్చిపోయి బ్రతకలేము, గుర్తొస్తే తట్టుకోనూ లేము. నిజమే కదా. నువ్వు వేసుకున్న బట్టలు నీ బాహ్య సౌందర్యాన్ని చూపిస్తాయి. నువ్వు మాట్లాడే మాటలు నీ మానసిక సౌందర్యాన్ని చూపిస్తాయి. కాబట్టి ఎలా ఉండాలన్నది నీ ఇష్టం. బట్టలు అందంగా ఉన్నా లేకపోయినా నీ మాట మాత్రం నిలకడగా ఉండాలి. కానీ దరిద్రం ఏంటంటే మాట కన్నా వేసుకున్న బట్టలకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. ఏ బంధంలోనైనా చెప్పే చనువు, అడిగే చొరవ రెండూ ఉండాలి. అప్పుడే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. అలాగే వినని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా నీ మాటకు విలువ ఇవ్వని వారికి ఏవి చెప్పినా, వారి కోసం ఏవి చేసినా నీ విలువ తగ్గిపోతుంది. ఇక నాది అనుకుంటే బాధ్యత అవుతుంది, నాకెందుకులే అనుకుంటే బరువు అవుతుంది. గుర్తుంచుకోండి, జీవితం అనుకున్నంత సులభం కాదు. కొన్నిసార్లు ఏ తప్పు చేయకున్నా శిక్ష తప్పక అనుభవించాలి. గుర్తుపెట్టుకోండి, తమ్ముడి భార్యతో సంబంధం పెట్టుకోకు. 5 నిమిషాల సుఖం కోసం రక్త సంబంధాన్ని తెంచుకోవాల్సిన స్థితి వస్తుంది. నిజమే కదండి. ఎదగాలి ఎదగాలి అంటే ఒదిగి ఉండాలి. కొండంత సహనాన్ని నరనరాల్లో నింపుకుని ముందుకు సాగాలి. అప్పుడే బాగుపడతావు. జీవితం చాలా చిన్నది. నీ కోపాన్ని, అహంకారాన్ని, బాధలని గెలిపిస్తూ నీ సంతోషాన్ని ఓడించకు. గుర్తుంచుకో, అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉండడం గొప్ప విషయమేమీ కాదు. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడమే చాలా గొప్ప విషయం. అర్థమైంది కదా. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.